ప్రేక్షకులకి నమస్కారం. ఇవాల్టి వీడియో ఏంటంటే వాస్తు ప్రకారం ఉత్తరం ఫేసింగ్ ఇంటి ప్లాన్ని మీకు డెమో ప్లాన్ చూపించబోతున్నాను. ఇంతకుముందు నేను వాస్తు ప్రకారం తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇంటి ప్లాన్ పెట్టడం జరిగింది 3Dలో. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇది కూడా మన క్లయింట్కి పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి ప్లాన్. ఇది రీసెంట్గా నేను వైజాగ్ అనకాపల్లికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఊర్లో ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అది విజిట్కి వెళ్ళాను. రీసెంట్గా వెళ్ళడం వల్ల ఈ ప్లాన్ దృష్టిలో ఉంది. అది కూడా కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా అయింది. ఎందుకంటే నేను సింగిల్ ఫ్లోర్ అని చెప్పేసి ప్లాన్ తీసుకున్నారు మన దగ్గర. నేను వెళ్ళి చూసేసరికి అది డబల్ స్టేర్ ఉంది. అదేంటండి డబల్ స్టేర్ అని చెప్తే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేంటో మేము సింగిల్ ఫ్లోర్ అనుకున్నాం కానీ అలా కుదిరిందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. డబల్ ఫ్లోర్ వేశారు. నాకు కూడా సంతోషం కలిగింది. ఏంటంటే మనం ఇచ్చే ప్లాన్ అంటే మనమనే కాదు, ఎవరిచ్చినా సరే ప్లాను అది వాస్తు ప్రకారం ఉన్నప్పుడు చేసినటువంటి ముహూర్త బలం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం, అదేవిధంగా మనం ఇచ్చిన ఆయాది గణితం ఆధారంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి శుభ పరిణామాలు చాలా జరుగుతూ ఉంటాయి. స్పీడ్గా ఉంటుంది, వర్క్ స్పీడ్గా ఉంటుంది, మంచి ఫలితాలు రావడం మనం శంకుస్థాపన అంటే భూమి పూజ చేసినప్పటి నుంచి చూడడం జరుగుతుంది. ఒకసారి నేను అప్పుడు వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయలేదు, వాళ్ళని తీసి పంపించమన్నాను. ఈరోజు గుర్తొచ్చి ఒకసారి తీసి పంపించున్నాను. ఈరోజు తుని సైడ్ వెళ్ళాను, వేరే అపార్ట్మెంట్ స్లాబ్ వర్క్ అయ్యింది. అదొకసారి విజిటింగ్కి రమ్మంటే చూడడానికి వెళ్ళాను. అటు సైడ్ వెళ్ళాం కాబట్టి తుని వరకు వెళ్ళేసరికి రీసెంట్గానే అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆయన గుర్తొచ్చి ఆయన ఒకసారి వీడియో పంపించమంటే ఆయన కూడా చాలా బాగా వీడియో తీసి పంపించారు. బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీయట్లేదు, ఫొటోస్ తీయట్లేదు, అప్లోడ్ చేయట్లేదు అందరూ చేసినట్లు. దీనికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ ఉంది. ఏంటంటే మనం కొత్త ప్లాన్స్కి విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు తీసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి అబ్జెక్షన్ ఏమి ఉండదు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేసిన వాళ్ళు తీసి పెట్టడానికి అవకాశం ఉంటుంది, పెట్టచ్చు. ఎప్పుడైతే మనం కరెక్షన్స్కి వెళ్తామో అప్పుడు ఏం జరుగుద్దంటే కొంతమంది ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇంటి మీద. పడినప్పుడు కరెక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం పలానా కరెక్షన్ చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి వెళ్తాం. వాళ్ళకి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. మనం వెళ్ళినప్పుడే వీళ్ళు ఇలా పాడయ్యారు లేదా అప్పులయ్యారు, వీళ్ళ ఇంట్లో ఇలా మరణం సంభవించింది, ఏదో జరిగింది అని చెప్పేసి వీడియోలో చెప్పేసి ఈ ఇల్లు వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మనం ఈ కరెక్షన్ ఇచ్చామని చెప్పామనుకోండి, రేపు పొద్దున్న నా వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నేను రిజల్ట్ వస్తేనే అది కరెక్షన్ చెప్తాను, లేదనుకో దాన్ని ఏం చెయ్యాలో అది చెప్పేస్తాను. అది రెంట్కి ఇచ్చేయడమా, అమ్మేయడమా, లేకపోతే ఇంకొకటి డిస్మాటిల్ చేయడమా ఏంటన్నది నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఎందుకంటే నా మీద పెట్టుకోను. ఎందుకంటే ఫీడ్బ్యాక్ నా మీద ఉండిపోద్ది. రేపు పొద్దున్న వాళ్ళకి రిజల్ట్ రాలేదనుకోండి, పలానా ఆయన వచ్చాడు ఏదో చెప్పాడు పని అవ్వలేదని చెప్పి నా మీద ఉండిపోద్ది. కాబట్టి నాకు ఏమాత్రం సందేహం ఉన్నా రిజల్ట్ రాదు అని చెప్పేసి అలాంటి సందర్భంలో నేను చెప్పేస్తాను. ఇక్కడ ఏం జరుగుద్దంటే వాళ్ళు పాడయ్యారు, వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసేసుకొని ఇలా జరిగింది అలా జరిగింది అందరిలా తీసేసి పెట్టేశాను అనుకోండి, తర్వాత వాళ్ళ కరెక్షన్స్ చేసుకోలేకపోయినా. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికంగా చదివిపోయిన వాళ్ళు ఇల్లు మార్పులు చేయాలంటే లక్షలతో పని. కొన్ని అయితే వేలలో అవుతాయి కానీ కొన్ని లక్షలతో ఉంటాయి. మార్పులు చేయలేక అమ్మకానికి పెట్టేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా అమ్మకానికి పెట్టినప్పుడు ఆల్రెడీ పబ్లిక్లో ఈ వీడియో ఉంటుంది, యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుద్ది, పలానా ఏలూరులోనో పలానా విజయవాడలోనో ఈ ఇల్లు వల్ల ఇలా జరిగింది, వీళ్ళకి కరెక్షన్ ఇచ్చామని చెప్పేసి మా పబ్లిసిటీ కోసం వీడియో చేసి పెట్టేసాం అనుకోండి. తర్వాత ఏం జరుగుద్దంటే ఆ వీడియో మన క్లయింట్స్ మన ఫాలోవర్స్తో పాటు చాలామంది చూస్తారు. ఆ ఇంటి మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కొనేవాళ్ళు కూడా ఎవరన్నా చూసారనుకోండి, ఈ ఇల్లు మీద ఆల్రెడీ ఇంట్లో ఎంత ఇది జరిగిందంట, ఆ ఇంట్లో ఎవరో చనిపోయారంట, లేదనుకో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందంట, ఆ ఇంట్లో వాళ్ళకి లేదా ఏదో ఆపరేషన్స్ జరిగినాయి అంట, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆ ఇల్లు వీళ్ళు అనుకునేటటువంటి రేటు కూడా రాకపోవచ్చు. మన పబ్లిసిటీ కోసం మన ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం తీసే వీడియోల వల్ల ఇలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఎక్కడ వీడియోలు తీయను. కరెక్షన్స్ నిమిత్తం వెళ్ళినప్పుడు కొత్తగా అయితే నేను పట్టించుకుని, ఎందుకంటే శుభకార్యం ఆటోమేటిక్గా జరుగుతుంది,
మనం ఏదో పబ్లిసిటీ చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేనందువల్ల నేను అలాంటి పబ్లిసిటీ చేసుకోలేదు. కాకపోతే మన ఫాలోవర్స్ చాలామంది ప్రాక్టికల్ వీడియోస్ పెట్టండి అని కామెంట్స్ పెట్టడం, రెగ్యులర్గా కాల్స్ చేసి చెప్పడం వల్ల ఈసారి పెడదాం అని అనుకుంటున్నాను. కానీ ఏవైతే కొత్త ప్లాన్స్ ఇచ్చామో, ఏవైతే బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చామో వాటి వరకు పెడదాం. కరెక్షన్స్ నిమిత్తం వెళ్ళి ఆల్రెడీ బాధలు పడేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే పెడతాం, ఇష్టం లేదనుకోండి వదిలేస్తాం. వాళ్ళంతటా వాళ్ళు చెప్తే నేనైతే అడగను. కాబట్టి అది పెట్టకపోవడం మంచిది. అలాంటివి మనం బిల్డింగ్ అంతా క్లియర్గా చూపించేసి, ఆ మనుషులను చూపించేసి వాళ్ళు ఎలా పాడయ్యారు, ఎలా జరిగింది ఆ ఇంట్లో వల్ల అని చెప్పేసి అంటే రేపు పొద్దున అలా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిందనుకోండి, కొనేవాళ్ళు రారు, వచ్చినా కానీ తక్కువ రేటుకి అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళు భవిష్యత్తు ఆలోచించరు. మనం ఆలోచించి మన వ్యక్తిగత లబ్ధి కోసం అలాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. కాబట్టి మన ఫాలోవర్స్ అడిగారు కాబట్టి నేను కొన్ని ప్రాక్టికల్ వీడియోస్ పెడదాం అనే ఉద్దేశంతో నాకు ఈరోజు గుర్తుకొచ్చి అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఈ రాజు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన వెంటనే వీడియో తీసి అది పంపించారు. బాగా చెప్పారు కూడా, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏ విధంగా ఇచ్చాం, వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఒకసారి ఈ సైజులతో మీకు ఏదైనా స్థలం ఉంటే ఉత్తరం ఫేసింగు, ఈ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ ప్లాన్ కూడా చూపిస్తాను. అదేవిధంగా డైరెక్ట్గా మీరు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకునే ముందు మీ పేర్లకు ఈ ఆయం సరిపోతుందా లేదా, ఈ ఫేసింగ్ మీకు సరిపోతుందా లేదా, దీన్ని మీరు ఇంకా ఏ విధంగా మార్పులు కావాల్సిన సలహా తీసుకోండి. ముందు సలహా తీసుకుని మాత్రం ఎగ్జిక్యూట్ చేయండి. నా దగ్గర ఏం కాదు సలహా, మీకు దగ్గరలో ఎవరైనా మంచి సిద్ధాంత గారు ఉంటే ఆ సిద్ధాంత గారి దగ్గర తీసుకోండి. దగ్గరలో ఎవరైనా మంచి పరిజ్ఞానం ఉన్న బిల్డర్ ఎవరైనా ఉంటే మేస్త్రి గారు వాళ్ళదైనా సరే మీకు సలహా తీసుకోండి. నా దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్పట్లేదు. డిజైన్ ఎక్కడ చూసుకోండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా వరకు నడుస్తూ ఉంది. ఆ వీడియో కూడా చూపిస్తాను. యాక్చువల్గా 3D వ్యూ చూపించాను ఈస్ట్ ఫేసింగ్ది. దీనికైతే నేను కన్స్ట్రక్షన్ నడుస్తున్న వీడియోయే ఉంది కదా డైరెక్ట్గా. దీనికి నేను 3D వర్క్ చేయలేదు, ఎందుకంటే 2-3 రోజులు పడుతుంది, వర్క్ ఎక్కువ పడుతుంది 3D వ్యూ చేయడానికి. కాబట్టి ఎందుకు ఆల్రెడీ మనకి ఈ వీడియో ఉంది కాబట్టి ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ముందు ప్లాన్ ఏ విధంగా ఇచ్చాను, కన్స్ట్రక్షన్ ఎలా నడుస్తుందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఇచ్చినటువంటి ప్లాన్. ఇది డేట్ చూడండి, 26వ తారీఖు 8వ నెల, అంటే పోయిన సంవత్సరం ఆగస్టులో ఇచ్చాం మనం. యజమాని పేరు వచ్చేసి కే మహేశ్వరి అప్పలరాజు గారు, అంటే ఆ వైఫ్ పేరు మహేశ్వరి గారు, వాళ్ళ హస్బెండ్ పేరు అప్పలరాజు గారు. ఇక్కడ వచ్చేసి మహేశ్వరి గారి పేరు మీద ఉంది కాబట్టి మహేశ్వరి గారి పేరు మీద మనం పథకం కట్టడం, అదేవిధంగా నార్త్ ఫేసింగ్ సజెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ ముందే వాళ్ళు కొనుక్కున్నటువంటి స్థలం. ఇది వాళ్ళ స్థలానికి అనుగుణంగా మనం ఇచ్చినటువంటి ప్లాన్. ఇది ఇక్కడ వచ్చేసి పథకం 729 చదరపు అడుగులు. ఇదివరకులే మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. పథకం వచ్చేసి గజాలలో ఇచ్చే విధానం ఉంది, అడుగులలో ఇచ్చే విధానం ఉంది. 2 విధానాలు కూడా ఉన్నాయి. అక్కడ స్థలానుగుణంగా స్థలం ఎంత పెద్దదైతే దాని ఆధారంగా మనం గజాలలో ఇవ్వడమా అడుగులలో ఇవ్వడమా అనే విషయాన్ని సజెస్ట్ చేస్తాం. ఇక్కడ అడుగుల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ప్రాక్టికల్గా కూడా చూడండి పని ఎంత స్పీడ్గా నడిచిందో. ఇక్కడ పథకం వచ్చేసి 729 చదరపు అడుగులు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లోపు కొలతలు, అంటే లోపల కొలతలు, తూర్పు పడమర అదేవిధంగా ఉత్తర దక్షిణం గోడలు వచ్చేసి ఉల్లోపు కొలతలు, లోపల కొలతలు ప్లాస్టింగులతో పోను కొలతలు ఎంత రావాలంటే పొడవు వచ్చేసి 28 అడుగులు. ఇదిగోండి ఇలా 28 అడుగులు, అంటే నార్త్ టు సౌత్. వెడల్పు వచ్చేసి 26 అడుగుల అరంగుళం ఇవ్వడం జరిగింది. ఇలా వెడల్పు వచ్చేసి 26 అడుగుల అరంగుళం. ఆయం వచ్చేసి ధ్వజాయము, ఆయుష్ వచ్చేసి 81 సంవత్సరాలు. దిక్పతి వచ్చేసి ఇంద్రుడు అవుతాడు. మనకి ఆయం ధ్వజాయం అయిన ప్రతిదానికి కూడా దిక్పతి ఇంద్రుడే అవుతాడు, ఎందుకంటే దిక్పాలకుడు తూర్పుకు వచ్చేసి ఇంద్రుడు కాబట్టి. నెక్స్ట్ ధనం వచ్చేసి 12, రుణం వచ్చేసి 3, లాభం వచ్చేసి 9. అంటే ధనంలోంచి రుణం తీస్తే లాభం మిగులుతుంది కదా, 9 వచ్చింది. అంటే మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు. ఆల్రెడీ వీళ్ళు ఇది కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడే ఇంకొక సైట్ కూడా తీసుకున్నారు. మన దగ్గర ఒక ఫ్లోర్ ప్లాన్ తీసుకున్నారు.
అలా కుదిరింది, అన్ఎక్స్పెక్టెడ్గా డబల్ ఫ్లోర్ వేశారు. ఇంకొక చోట కూడా పర్సనల్గా ఇంకొక సైట్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి కూడా ప్లాన్ మనల్ని ఏమన్నారు అంటే ఈ స్థలానికి అంటే ఎంత బలం చేకూర్చాం, ఎంత మంచి పథకం ఇచ్చాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళకి అంత బాగా సెట్ అయ్యింది కాబట్టి వాళ్ళు అంత బాగా గెయిన్ అయ్యారు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి మంచి ప్లాన్స్ అన్నీ కూడా మీకు నేను యూట్యూబ్లో ఉచితంగానే డౌన్లోడ్ చేసుకునే విధంగా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, డౌన్లోడ్ లింక్ అని చెప్పి దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ప్లాన్ డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఒకసారి సలహా తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. తిది నవమి అవుతుంది, వారం సోమవారం, కరణం గరజి, నక్షత్రం రేవతి, యోగం వైద్యుతి, అంశ కీర్తి అంశ, గ్రహం కేతు, అదేవిధంగా రాశి ధనురాశి, తత్వం జలతత్వం, జాతి బ్రాహ్మణ, అదేవిధంగా కళలు వచ్చేసి 12 అవుతాయి. చాలా మంచి ఆయం సెట్ చేయడం జరిగింది. అందుకనే వాళ్ళకి అంత స్పీడ్గా వర్క్ నడిచింది. అదేవిధంగా అన్ని శుభ పరిణామాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాన్ చూడొచ్చు. ప్లాన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది నార్త్. ఈ నార్త్ ఫేసింగ్ అంటే నార్త్ వచ్చేసి ఇక్కడ రోడ్డు ఉందండి. ఇక్కడ రోడ్డు ఉంటే మనకి ఇక్కడ ఒక గేట్ ఇవ్వడం జరిగింది. ప్రధాన సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింహద్వారానికి అటు ఇటు 2 కిటికీలు ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగా సింగిల్ గేట్ ఇచ్చాను నేను, పెద్దది. కాకపోతే క్లయింట్ ఏం చేశారంటే నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ ఇచ్చారు. అదేవిధంగా ఈశాన్యం మూల కూడా ఒక గేట్ ఇచ్చుకున్నారు. అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, డైరెక్ట్గా బళ్ళు అవి పెట్టుకోవడం బాగుంటుంది కదా అని వాళ్ళ అభిరుచికి తగినట్టు చిన్న మార్పు చేసుకున్నారు. అదేం పర్వాలేదని నేను చెప్పాను. అది మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉత్తర వాయువ్యంలో మనకి మెట్లు ఇచ్చాం, యాంటీ క్లాక్ వైజ్ ఎక్కే విధంగా. అంటే క్లాక్ వైజ్ పెట్టామనుకోండి ఇక్కడ మనకి ఇంటికి అంటుకున్నట్టు అవుతుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ క్లాక్ వైజ్ ఇచ్చినా కూడా పర్వాలేదు, దాని గురించి మళ్ళీ డౌట్స్ రైజ్ చేసుకోకుండా మనం ఇచ్చే ప్లాన్ ప్రకారం అయితే యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉత్తరం సింహద్వారం నుంచి లోపలికి ఇది సింహద్వారం. ఇక్కడ అటు ఒక విండో ఇటు ఒక విండో ఇచ్చాం. ఇది వచ్చేసరికి హాల్ అవుతుంది. ఈ హాలు ఎదురుగా మళ్ళీ కిచెన్ వచ్చింది ఆగ్నేయం మూల. దానికి ఎదురుగా ఆపోజిట్లో మనం ఇంకొక డోర్ పెట్టి దక్షిణంలో క్లియర్గా క్రాస్ వెంటిలేషన్ ఏర్పాటు చేసాం. ఇక్కడ మెయిన్ డోర్ కూడా ఎక్కడ ఇచ్చామండి, ఈశాన్యపు హాల్లో సెంటర్లో వచ్చే విధంగా ఇచ్చాం. ఒక్కొక్క ప్లాన్లో కండిషన్ బట్టి నేను సింహద్వారం అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆధునిక వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కుకి ఉచ్చ స్థానము, నీచ స్థానము, ఉచ్చ భాగం, నీచ భాగం అని ఉంటుంది. సగ భాగం అంతా మనకు ఈశాన్యం వైపు ఉచ్చ స్థానం అవుతుంది. తూర్పు కూడా సగ భాగం అంతా కూడా ఈశాన్యం వైపు ఉచ్చ స్థానం అవుతుంది. మన అమరికను బట్టి మనకి డోర్ ఎక్కడ ఇస్తే బాగుంటుంది, ఎక్కడ పాసిబిలిటీ బాగుంటుంది అనే నేను బేస్ చేసుకొని మంచి ప్లేస్లో ఇస్తాను. దీనికైతే ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కండిషన్లో మనకి ఈశాన్యపు హాల్లో సెంటర్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఉత్తరం సైడ్ ఇచ్చే డోర్ నేను సెంటర్లోనే ఇస్తాను. తూర్పుది మాత్రం ఈశాన్యం వైపు ఇస్తాను. అంటే పూర్తి మూలకు కాకుండా ఒక అడుగున్నర పూర్తి మూల వదిలేసి తర్వాత మీరు డోర్ పెట్టుకోండి అని క్లయింట్స్కి ఎవరికైనా నేను చెప్పడం జరుగుతుంది. దానికి ఆపోజిట్లో వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్కి ఎదురుగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కూడా తూర్పు సైడ్ కూడా క్రాస్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో దానికి ఈశాన్యం మూలన వచ్చేసి ఒక డోర్ ఇవ్వడం, ఎంట్రన్స్ డోర్ ఇవ్వడం. దానికి ఎదురుగా మళ్ళీ ఇక్కడ క్రాస్ వెంటిలేషన్ అయ్యే విధంగా ఇక్కడ ఒక కిటికీ, దీనికి ఎదురుగా పూజా రూము, దానికి మళ్ళీ కిటికీ, ఇక్కడ కూడా క్రాస్ వెంటిలేషన్ అయ్యే విధంగా మనం అమరిక చేసాం. ఎప్పుడైతే మనకు గాలి వెలుతురు క్రాస్ వెంటిలేషన్ బాగా అవుతుందో ఆ ఇంట్లో మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గదుల సైజులు కూడా నేను ప్లాన్ చూస్తున్నారు కదా, సైజులు చూడండి. ఎక్కువ లెంత్ అవుతుందని నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇకపోతే చుట్టూ కూడా ఖాళీ ఇవ్వడం జరిగింది. చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఈ ప్లాన్కి నేను ఏ ప్లాన్ ఇచ్చినా 99% అది ఎంత చిన్న స్థలం అయినా నాకు చుట్టూ ఖాళీ ఉండాలండి. ఎందుకంటే ప్రదక్షిణ చేసే విధంగా ఖాళీ ఎప్పుడైతే వస్తుందో, కనీసం ఎయిర్ ఫ్లో అయ్యే విధంగా అయినా ఖాళీ ఉంటుందో ఆ ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలన్నీ నివృత్తి అవుతాయి. కాబట్టి నాకు చుట్టూ ఖాళీ స్థలం ఖచ్చితంగా ఇస్తాను. దక్షిణంలో 2 అడుగులు ఇచ్చాను, పడమరలో 1.6 ఇచ్చాను, తూర్పులో వచ్చేసి మెట్లు ఎక్స్టెన్షన్లో ఉన్నాను. చాలామంది అడిగేదే డౌట్, అదే మెట్లు తర్వాత కదా కౌంట్ చేయాలని. కానీ మన గృహ గర్భం ఇక్కడితోనే ఎండింగ్ అండి. మెట్లు మనం ఇలా ఇచ్చినప్పుడు గృహ గర్భం తర్వాత ఉన్నదంతా కూడా ఖాళీ స్థలం కింద లెక్క వేసుకోవాలి. ఇక్కడ 6 అడుగుల 10 అంగుళాలు ఉంది.
తూర్పు వచ్చేసి 3 అడుగుల 3 అంగుళాల 6 అంగుళం ఉంది కాంపౌండ్ వాల్ పోను. దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉంది. ఇక్కడ కండిషన్స్ అన్నీ ఓకే అయిపోయినాయి. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్స్ దగ్గరికి వస్తే ఇక్కడ ఇంటికి సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం ఏం ఫేస్ చేసామంటే ఈ ప్లాన్ చేసేటప్పుడు 2 బెడ్రూమ్లకి మాకు అటాచ్డ్ బాత్రూమ్స్ కావాలని చెప్పారు. ఇక్కడ బాత్రూమ్స్ కొద్దిగా చిన్నగా అయినా పర్లేదు అనేసరికి సెంటర్లో ఇచ్చి ఈ బెడ్రూమ్కి వాయవ్యంలో బాత్రూమ్ వచ్చే విధంగా, ఈ కామన్ బెడ్రూమ్కి ఆగ్నేయం వైపు వచ్చే విధంగా 2 పార్టీషన్లు చేసి 2 బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్కి వెంటిలేషన్ బాగానే ఉంటుంది. ఈ బాత్రూమ్కి వెంటిలేషన్ ఇబ్బంది లేకుండా ఏం చేసామంటే ఈ మధ్యలో వచ్చే గోడకి ఒక వెంటిలేటర్ కామన్గా అరేంజ్ చేసాం. అంటే దీంట్లోంచి ఎయిర్ ఫ్లో ఈ టాయిలెట్లోకి వచ్చి ఈ టాయిలెట్లోంచి బయటికి వెళ్ళే విధంగా ఈ రెండింటి మీద చిట్టటకు ఒకటి వేసుకుని పైన ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే ప్లాన్ అంతా అర్థమైంది కదండి, పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఇచ్చే సూచనలే అందరికీ కూడా ఈ సూచనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ సూచనలన్నీ కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరీ ముఖ్యంగా మా మీద పూర్తి నమ్మకం ఉంటేనే మా దగ్గర ప్లాన్ తీసుకోండి. ఒకవేళ సెకండ్ ఒపీనియన్ తీసుకునేలా ఉంటే ప్లాన్ తీసుకున్నాక కన్స్ట్రక్షన్ మొదలు పెట్టక ముందే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. మీకు దగ్గరలో ఎవరి దగ్గర తీసుకోవాలనుకోండి. ఎందుకంటే వాస్తులో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందరూ ఒకటే ఫాలో అవ్వట్లేదు. కొంతమంది ఏన్షియంట్ వాస్తు ఉన్నారు, కొంతమంది మధ్య ద్వారాలు ఉన్నారు, కొంతమంది ఆధునిక వాస్తు ఉన్నారు. నేను అన్ని సమన్వయం చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకటే చెప్పరు, ఎందుకంటే పక్కనోడ దానికి పేరు పెట్టడానికే రెడీగా ఉంటారు. వన్స్ మీరు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరినో పిలిపించుకుంటే ఇది అక్కడ కాదు, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ కాదు అక్కడ అంటే మళ్ళీ లక్షలు అవుతాయండి చేంజెస్ చేయడానికి. ఏం చెప్తున్నానంటే నమ్మకం ఉన్న వాళ్ళే మాత్రమే తీసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకునేలా ఉంటే ప్లాన్ మొదలు పెట్టకముందే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే నా దగ్గర కూడా చాలామంది వేరే వాళ్ళ దగ్గర ప్లాన్స్ తీసుకొని సెకండ్ ఒపీనియన్కి వస్తుంటారు. నేను అన్నీ సమన్వయం చేసుకొని చూస్తాను కాబట్టి మ్యాక్సిమం పేరు పెట్టను. ఏదైనా మేజర్ ఇష్యూ ఉంటే డోర్ల దగ్గర అది ఇబ్బంది పెట్టను, కానీ టాయిలెట్స్ విషయంలో, సెప్టిక్ ట్యాంక్ విషయంలో ఇలాంటివి అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. టాయిలెట్స్ అయితే మార్చుకోవాలి, సెప్టిక్ ట్యాంక్ అయితే మార్చుకోవాలి, మెట్లు అయితే మార్చుకోవాలి, ఇలాంటివి చెప్తాను. కానీ డోర్లు తీసేయండి, కిటికీలు తీసేయండి ఇవన్నీ చెప్పను. ఎందుకంటే అవన్నీ మ్యాక్సిమం ఒక్కొక్క శాస్త్రం ఆధారంగా డిఫరెంట్గా, అంటే మనకు ఋషులు ఒక్కొక్క దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ వాళ్ళే వ్యక్తం చేశారు అప్పటి కాలంలోనే. అలాంటిది ఆధునిక కాలంలో డిఫరెన్సెస్ ఎందుకు ఉండవండి, ఉంటాయి. అవి కామన్. కాబట్టి నేనైతే ఎక్కువ నేను దాని గురించి డిస్కస్ చేయను. డోర్స్ అనేవి నా ఉద్దేశంలో మన ఇంట్లో యోగించడానికి 40 to 50% మాత్రమే యోగిస్తాయి, అంటే పని చేస్తాయి. కేవలం ప్రధాన సింహద్వారం ఆధారంగానే మీరు పెద్దోళ్ళు అయిపోరు, కేవలం ప్రధాన సింహద్వారం ఆధారంగానే నాశనం అయిపోరు. కాబట్టి సింహద్వారం కాన్సెప్ట్ ఏంటంటే 40 to 50% మాత్రమే. ఉన్న రిమైనింగ్ పంచభూతాల అమరిక, క్రాస్ వెంటిలేషన్ ఏ విధంగా అవుతుంది, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేసుకోవాలి. అలా ఎవరికైనా ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే చెప్తాను. చాలా రీజనబుల్గా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ విజిటింగ్కు రావాలంటే కొంచెం ఛార్జెస్ అవుతాయి. ట్రావెలింగ్కి అది తీసుకుంటాను 1-2 రోజులు మరి జర్నీ చేసి మా పనులు మానుకొస్తున్నాం అంటే ఛార్జెస్ రీజనబుల్గానే ఉంటాయి. అందరిలాగా 50,000, ₹1,00,000 అయితే ఉండవు. డిస్టెన్స్ని బట్టి ఆయిల్కి ఛార్జ్ చేస్తాను, డ్రైవర్కి ఛార్జ్ చేస్తాను. నా ఫీజు వచ్చేసి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, దానికి ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ మన రాజుగారు పంపించిన వీడియో కంటిన్యూ చేద్దాం, చూడండి. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఇది కే మహేశ్వరి, అనకాపల్లి కే మహేశ్వరికి అండి. అశోక్ రెడ్డి గారు ఇచ్చారు ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్ ఏంటంటే ఉత్తర ఫేసింగ్ రోడ్డు, నార్త్ ఫేసింగ్, డబుల్ బెడ్రూమ్, కిచెన్ హాలు, చుట్టూ ఖాళీ స్థలం. ఇది స్టెప్స్ అండి, ఇది చుట్టూ ఖాళీ, ఇది వాయు ఉంటుంది. ట్యాంక్ ఇచ్చారు, చుట్టూ ఖాళీ స్థలం ఉంచారండి. నైరుతి, ఆగ్నేయం, అదండి రోడ్ ఫేసింగ్.
ఇది తూర్పు ద్వారబంధం అండి. తూర్పు ద్వారబంధం. ఇది ఉత్తర ద్వారబంధం. చాలా చక్కగా ఇచ్చారండి, చాలా బాగా. ఇది హాల్ అండి, ఇది హాలు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. కబోర్డ్ సీట్స్ కబోర్డ్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. పైన అతికించుకున్నామండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంట్లోనే అతికించుకున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా పూజ గది అండి, పూజ గది. ఇది కిచెన్ అండి. ప్లాస్టింగ్స్ అవుతున్నాయి. కిచెన్ అండి, కబోర్డ్లో కిచెన్లో కబోర్డ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇలా ఇచ్చారు. సో బెడ్రూమ్ స్పేసెస్ కావాలన్నాను కాబట్టి బెడ్రూమ్ స్పేసెస్ ఇచ్చారండి. సో బెడ్రూమ్ స్పేసెస్గా ఇవ్వడం వల్ల నాకు ఇది తగ్గింది. ఇంటీరియర్ ఈస్ట్ వైపు 4 అడుగులు స్పేస్ వదిలేసానండి. నార్త్ వైపు 6 feet అండి. ఇది సేమ్ 5th floor కూడా అలాగే ఉందండి. 5th floor కూడా. అశోక్ రెడ్డి గారు మాకు నచ్చినట్టు ఇచ్చారు, ప్లాన్ చేశారు. చక్కగా నీట్గా అనిపించింది, ఎవరు చూసినా కూడా చక్కగా ఉందని చెప్తున్నారు. సో మాకు కూడా నచ్చింది ప్లాన్. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు.